బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాలో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం గమనిస్తూ ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు నివేదిక అందించాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బ్యాంకులకు, ట్యాంకర్లకు ఎలాంటి జాప్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్కు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, సీఎం భేటీకి సంబంధించి, సమీక్షకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. రైట్ మహిళ, ఏదైతే రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న 3,405 పైచీలకు పెట్రోల్ బంకుల్లో దాదాపుగా 70 నుంచి 80% పెట్రోల్ బంకుల్లో మనకి కొరత కనిపిస్తుంది. చాలా 50% బంకుల్లో అయితే అసలు నో స్టాక్ బోర్డులు ఉన్న, 50% బంకుల్లో లైన్లో ఉన్న వాహనదారులు మనకు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పెట్రోల్ కొరత, అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో పానిక్ అవుతున్న వాహనదారుల నేపథ్యంలోనే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతోని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తారు. నిన్న కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొనడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులతో, అంటే పౌర సరఫరా శాఖతోని, అదేవిధంగా జిల్లా కలెక్టర్లతోని, మరోవైపు సివిల్ సప్లైస్ అధికారులతోని, అదేవిధంగా పెట్రోలియం కంపెనీల అధికారులతోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా చూస్తున్నాం, ఏదైతే అన్ని బంకుల వద్ద కూడా ఒకేలాంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. క్యూ లైన్లు లేదా నో స్టాక్ బోర్డులు. సో రవాణాదారులు ప్యానిక్ అయిపోతుంది. ఏం జరుగుతుంది, అసలు పెట్రోల్ ఉంటుందా ఉండదా, భవిష్యత్తులో పరిస్థితులు ఏంటి? ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే మనకి ఇరాన్, అమెరికా యుద్ధం, ఏదైతే మేఘాలు కమ్ముకున్న నేపథ్యం, యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వాటి ప్రభావం ఇక్కడ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కొరత ఏర్పడుతుంది. భవిష్యత్తులో పెట్రోల్ చాలా తీవ్రంగా కొరత అవుతుందనే ఒక ఊహాగానంతో ప్రజలంతా కూడా ప్యానిక్ అవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే మనం చాలా చోట్ల చూస్తున్నాము, చాలా మందితో మాట్లాడాము, పెట్రోల్ బంక్ యజమానితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా చెప్తున్నది ఒకటే, పెట్రోల్ కొరత అనేది నామమాత్రం కృత్రిమంగా జరుగుతుంది తప్ప ఇది ఇళ్లకాలం ఉండదు. కానీ ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అయిపోయి రేపు పెట్రోల్ దొరకదా, డీజిల్ దొరకదా అనే ఆ ఊహలతోని వాళ్ళు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అందుకోసమే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా అధికారులు కావచ్చు, పెట్రోల్ బంక్ యజమానులు కావచ్చు చెప్తున్నారు. అయితే మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చాలా సీరియస్ గానే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ ఉన్నతాధికారులకి, సివిల్ సప్లై అధికారులకి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉండాలి. పెట్రోల్ బంకుల దగ్గర వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఏదైతే పెట్రోల్ సంబంధించి బ్లాక్ మార్కెట్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే వస్తున్నాయో దాని మీద కూడా సీరియస్ గా అవ్వారు. ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద ఉండాలి. ఖచ్చితంగా పెట్రోల్ బ్లాక్ మార్కెట్ కాకుండా వాహనదారులందరికీ అందేలా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాదు ప్రధానంగా ప్రయారిటీ పెట్టుకోవాలని చెప్పేసి కూడా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో చూసుకుంటే కనుక పెట్రోల్, డీజిల్ ముఖ్యంగా అవసరమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి రైతులకు అవసరం ఉంటుంది, అంబులెన్స్లకి అవసరం ఉంటుంది. సో ముందుగా వాటికి ప్రయారిటీ ఇస్తూ ఆ వాహనాలకి ముందుగా పెట్రోల్ పోసిన తర్వాతనే, డీజిల్ వేసిన తర్వాతనే మిగతా వాటికి వెయ్యాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అన్ని బంకుల వద్ద కూడా మనకి సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసు అధికారులు కావచ్చు, అందరూ కూడా అన్ని బంకుల వద్ద ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు
అంటే ఎక్కడ ఏ విధంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా వాహనదారులు వచ్చిపోకుండా యజమానుల మీద, పెట్రోల్ బంక్ యజమానుల మీద ఏ విధంగా కూడా దాడులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టడం జరిగింది. బ్లాక్ మార్కెట్ ను పూర్తిగా అరికట్టే దిశలో ఒక్క పెట్రోల్ బంకుల మధ్య కాదు, ఏదైతే ఎక్కడెక్కడ లో ప్రాంతాలు ఏవైతే నగర శివారు ప్రాంతాలు కావచ్చు, ఊరి శివారు ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ పెట్రోల్ బ్లాక్ మార్కెట్ జరుగుతున్న సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి వెళ్తున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికైతే రాష్ట్రంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో అయితే ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పెట్రోల్ అంతా కూడా రీస్టోర్ అవుతుంది, డీజిల్ అంతా కూడా రీస్టోర్ అవుతుంది, ఎక్కడ ఈ విధంగా కొరత ఉండదు అని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఆ దిశలో అడుగులు కూడా వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా బంకుల్లో పెట్రోల్ డీజిల్ ట్యాంకులు ఆల్రెడీ చేరుకుంటున్నాయి. సో చేరుకుంటున్న క్రమంలోనే ఒక్కొక్కటిగా కూడా పెట్రోల్ బంకులు, మూతపడ్డ పెట్రోల్ బంకులను కూడా తెలుసుకుంటున్నాయి. వాహనదారులు యథావిధిగా ఆయా పెట్రోల్ బంకులు వెళ్ళి క్యూలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ క్యూ లైన్లు తగ్గి యథావిధిగా వాహనదారులు తమ పెట్రోల్ కొట్టించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ప్రతి వాహనానికి ఒక నిర్దిష్టంగా పెట్రోల్ మాత్రమే పోతుంటే రేషనింగ్ జరుగుతుంది. 200 రూపాయలకు సంబంధించి 200, అదేవిధంగా కార్లు అయితే 1000 రూపాయలు అంత మించి పోయడం లేదు. ఈ సాయంత్రం వరకు ఇంతా కూడా సవ్యంగా జరిగితే సాయంత్రం నుంచి కూడా పెట్రోల్ అందుబాటులో పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. మొత్తానికైతే ముఖ్యమంత్రి ఏదైతే దీని మీద చాలా సీరియస్ గానే వర్క్ చేస్తున్నారని చెప్పచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో డీజిల్, పెట్రోల్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు గంటల తరబడి బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఇవాళ కాస్త రద్దీ తగ్గింది. అయితే బంకుల్లో బైక్లకు 200 రూపాయలకే నింపుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో డీజిల్, పెట్రోల్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు గంటల తరబడి బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఇవాళ కాస్త రద్దీ తగ్గింది. అయితే బంకుల్లో బైక్లకు 200 రూపాయలకే ఫ్యూయల్ నింపుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు బస్సు డ్రైవర్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకుండా మధ్యలోనే వదిలేశాడు. డీజిల్ అయిపోయిందంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రయాణికులను దించాడు. విజయవాడ బయలుదేరిన బస్సు ఇబ్రహీంపట్నం చేరుకోగానే డీజిల్ అయిపోయి ఆగిపోయింది. సమీప బంకుల్లో డీజిల్ లేదంటూ ప్రయాణికులను రోడ్డుపై వదిలేశాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందగా ఘటనా స్థలికి వెళ్లి డ్రైవర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు బస్సు డ్రైవర్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకుండా మధ్యలోనే వదిలేశాడు. డీజిల్ అయిపోయిందంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రయాణికులను దించేశాడు. విజయవాడ బయలుదేరిన బస్సు ఇబ్రహీంపట్నం చేరుకోగానే డీజిల్ అయిపోయి ఆగిపోయింది. సమీప బంకుల్లో డీజిల్ లేదంటూ ప్రయాణికులను రోడ్డుపై వదిలేశాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందగా ఘటనా స్థలికి వెళ్లి డ్రైవర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణ భద్రతను మరింత పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ నిర్వహణ ఉండాలన్నారు. అసెంబ్లీలో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభ గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ గార్డెన్స్ లో ఎమ్మెల్యేల కోసం క్లబ్ ఏర్పాటు చేయాలన్నారు. వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాయలసీమ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి శైలజానాథ్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ఆర్ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. కంప్లీట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అనంతపూర్ జిల్లా డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆ రోజు సెలెక్ట్ అయింది. అంటే ఇది ఎడారిగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చింది. మీరు చూసినామంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే 2004 తర్వాతనే ఈ సాగునీటి గురించి, రైతాంగం గురించి, వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు, ఎవరైనా కానీ బడ్జెట్ లో డబ్బులు పెడుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే. అంతకుముందు ఎవరు ఆలోచించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు తను సీఈఓగా మాత్రమే, ఆంధ్రప్రదేశ్ సీఈఓగా ఉన్న పరిస్థితిలో వచ్చి రైతాంగానికి ముందుకు తీసుకోపోవాలి అని చెప్పి వచ్చినాయి. మన దాంట్లో చూస్తే హెచ్ఎన్ఎస్ఎస్, హంద్రీనీవా కూడా అంతకుముందు ఎన్టీ రామారావు చాలా పంటలు పెట్టిపోయినాడు. చంద్రబాబు వచ్చి సాగునీటికి ఇవ్వాల్సిన దాన్ని తాగునీటికి మాత్రమే, అంటే 40 టీఎంసీలు రావాల్సిన దాన్ని 5 టీఎంసీలకే తీసుకొని వచ్చిన ప్రభుత్వుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు చెప్పచ్చు. అలా కాదు అని చెప్పి మళ్ళీ దాన్ని సాగునీటికి తీసుకొని వచ్చి హంద్రీనీవా అనే పథకం తీసుకొని వచ్చి దాని ద్వారా కాలువలు తవ్వించాం. రైతు రాజు సంగతి కాదు అని రైతుగా తలెత్తుకునే వరకు తీసుకొని వచ్చిన ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా 1,00,000 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సాగునీటి రంగానికి అంతగా బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టి దాని కార్యాచరణకు తీసుకొని వచ్చినది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చెప్పారు. ఆ రోజు పోలవరం పనులు మొదలు పెడుతున్నప్పుడు దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవన్నారు, పర్యావరణ అనుమతులు లేవు, ఎటువంటి అనుమతులు లేవు అన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, ఏదో సందర్భంలో ఎవరో ఒక నాయకుడు దీన్ని మొదలు పెడితేనే ముందుకు తీసుకోబోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజు పోలవరం
డీజిల్ పెట్రోల్ కొరతపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఏపీలో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు సమీక్షలకే పరిమితమైతే సమస్య తీరదని, డీజిల్ కొరతతో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంత రైతాంగంతో సహా రాయలసీమ నిమ్మ పంట రైతులు కూడా విలవిలలాడుతున్నారని గుర్తు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా వ్యవస్థ స్తంభించి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటే ప్రమాదం ఉందని గుజ్జల ఈశ్వరయ్య హెచ్చరించారు. పెట్రోలు డీజిల్ కొరత విపరీతంగా పెరిగిపోయి గంటల తరబడి వాహన చోదకులు లైన్లో నిలబడుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. తిరుపతి లాంటి మహానగరంలో కూడా డీజిల్ పెట్రోల్కు సంబంధించినటువంటి స్కేర్సిటీ విపరీతంగా ఎదుర్కొంటున్నటువంటి దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా డీజిల్ పెట్రోల్ కొరత వస్తుందని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. మోడీ గారికి భజన చేసేటువంటి కార్యక్రమంలో ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల కష్టాలు, భవిష్యత్ అవసరాలు ఏంటి అనేటువంటిది తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టంగా భావిస్తా ఉన్నాం. కేవలం వాహన చోదకులే కాదు, ఈరోజు రైతాంగంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డీజిల్ కొరత వచ్చి ట్రాక్టర్లు రన్ను కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒకవైపున గోదావరి డెల్టా వాళ్ళు కానీ, ఇంకొక వైపున రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్మ రైతులు 1500, 2000 రూపాయలు పెట్టి ట్రాక్టర్లతో వాటర్ తోలి ఆ చెట్లను బతికించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు డీజిల్ కొరత మూలంగా నిమ్మ చెట్టు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అయినా బాబు గారికి ఏమాత్రం కూడా కనిపించలేదు. మీరు ముఖ్యమంత్రి అనేటువంటి అంశాన్ని మర్చిపోతున్నట్టున్నారని చెప్పి సిపిఐగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం ఈ ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్, అదేవిధంగా గ్యాస్ కొరత కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇప్పటికే హోటళ్ళన్నీ కూడా మూతబడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసినటువంటి కార్మిక వర్గం పనులు వదులుకొని ఆ కొరత మూలంగా ఇంటికి పోయేటువంటి పరిస్థితి కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణం దీన్ని నివారించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ప్రజా సంఘాలు, అదేవిధంగా రైతులు, కార్మికులు, విద్యార్థి, యువజనులు అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను తిప్పికొట్టి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి పిలుపునిస్తాం. విజయవాడలో జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం పర్యటించారు. గాంధీనగర్ ఫిల్మ్ ఛాంబర్ హాలులో మైనారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మైనారిటీ విద్యార్థులకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా నైపుణ్య అభివృద్ధి, శిక్షణ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మైనారిటీలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐక్యమత్యమే మహాబలమని ఈ సందర్భంగా తెలియజేశారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ చైర్మన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఉన్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. నేషనల్ మైనారిటీ కమిషన్ ఢిల్లీ నుండి 40 సంవత్సరాలలో ఫస్ట్ టైం విజయవాడకు వచ్చి విజయవాడలో ఉన్న మైనారిటీల సమస్యలు విన్నది. నేషనల్ మైనారిటీ కమిషన్ ప్రతి మైనారిటీస్ కోసం పనిచేస్తుంది. ఈ మైనారిటీ కమిషన్ ద్వారా ఇక్కడ ఉన్న మైనారిటీ కమిషన్కు అక్క రిఫర్ చేసి ఇక్కడ మైనారిటీ కమిషన్ ఎందుకు పనిచేయట్లేదు, ఇంతమంది మైనారిటీస్ ఎందుకు వస్తారని అడుగుతున్నది. అలాగే ఇక్కడ మైనారిటీస్ మీద దాడి జరుగుతున్నాయి చాలామంది మీద అని చెప్పి ఇక్కడ చాలామంది కంప్లైంట్ చేశారు. ఆక్యువిటీ విషయం కానీ, ఇక్కడ ఉన్న ముస్లిం లీగ్ విషయం కానీ చాలామంది ఇట్లా చేసినప్పుడు అక్క ఒకటే సమాధానం చెప్పారు, మీరు ఎవరి మీద దాడి జరిగిరో 10 మంది రండి ఆక్యువిటీ వాళ్ళు, నేను సీఎం అపాయింట్మెంట్ తీసుకుంటాను, సీఎం దగ్గర కూర్చుంటాను. నేషనల్ మైనారిటీ కమిషన్ సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న కాన్సెప్ట్తో పనిచేస్తుంది. అందరూ మైనారిటీస్ మాకు ఒకటే, మీకోసం మేము పనిచేస్తాము. आज यहाँ पे आए थे माइनॉरिटी कमीशन की तरफ से कि यहाँ की जो माइनॉरिटी कम्युनिटी है, मुस्लिम है, क्रिश्चियन है, सिख है, सब लोगों के बारे में हम एनसीएम में कुछ अच्छी तरह से इनके पास से ग्रीवेंस ले जाएं, क्योंकि जब भी मैं बैठती हूँ अपनी ऑफिस में तो बहुत सारी ग्रीवेंस आती है. मैंने सोचा कि उनके आने से मैं चली जाऊँ, इसके लिए मैं यहाँ पे आ गई.
और मैं आपको ये कहूँगी कि हमने माइनॉरिटी वेलफेयर बजट रिफ्लेक्ट किया है गवर्नमेंट की तरफ से। हम चाहते हैं कि जितनी हमारी माइनॉरिटी कम्युनिटी है उनको तो पहले न्याय मिले, इंसाफ मिले, और उसके लिए हम बिल्कुल काम करेंगे। और आपके सामने मैंने बोला है कि हमारे माइनॉरिटी कमीशन की तरफ से, माइनॉरिटी मिनिस्ट्री की तरफ से बहुत सारे स्टूडेंट, आप देखेंगे कि thousands of students पर పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. నర్సాపురం నుంచి హైదరాబాద్లోని చర్లపల్లి వరకు నడిచే నూతన వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును నర్సాపురం రైల్వే స్టేషన్లో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజులు కలిసి జెండా ఊపి రైలును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నూతన రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ రైలు ప్రారంభంతో హైదరాబాద్కు వెళ్లే ప్రజలకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రైల్వే కనెక్టివిటీని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని రైళ్లు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైతే ఇటీవల కాలంలో మన పార్లమెంట్ నియోజకవర్గం నుండి దాదాపు 9 ట్రైన్లు రెగ్యులర్ ట్రైన్లుగా మార్పు చేసి కొన్ని నర్సాపురం టచ్ అయిపోవచ్చు, కానీ తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం అట్లా ట్రై చేసి వెళ్ళేటువంటి ట్రైన్స్ 9 ట్రైన్స్ ని మనం రెగ్యులర్ ట్రైన్స్ గా మార్పించడం జరిగింది. ఎక్కడైతే లాజిస్టిక్స్ బాగుంటాయో, ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ బాగుంటుందో ఫెసిలిటీ, ఆ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. నర్సాపురం రైల్వే స్టేషన్ కి మొన్న అమృత్ భారత్, వందే భారత్ ట్రైన్ తీసుకురావాలి అంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు. దాదాపు 7-8 నెలలు. రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురంలో ఎన్ని ట్రైన్లు వచ్చినా అమృత్ భారత్ కానివ్వండి, వందే భారత్ కానీ అన్ని సౌకర్యాలు కూడా నర్సాపురం స్టేషన్ లో ఉంచే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా వరకు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఏదైతే పిట్ లైన్ అభివృద్ధి కోసం, ఒక యార్డ్ అభివృద్ధి కోసం, వందే భారత్ లాంటి ట్రైన్స్ వస్తే ఇక్కడ ఆల్ట్ ఉండడం కోసం కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు మంజూరైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్తాం. అంటే ఒక రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం రైల్వే స్టేషన్ అన్ని హంగులతో కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మాకు స్పష్టం చేస్తున్నా. ఒక వందే భారత్ ట్రైన్ ప్రపోజల్ ఉన్నది. అది విజయవాడ నుంచి కాదు, నర్సాపురం నుంచి ప్రారంభించాలని నేను స్టాటిస్టిక్స్ తో దాకా వారికి వివరించి దాదాపు 18 నుంచి 20 బస్సులు నర్సాపురం నుండి బయలుదేరి రోజు బెంగళూరు వెళ్తున్నాయి. అది విజయవాడ నుంచి కాకుండా నర్సాపురం నుంచి ఎక్స్టెండ్ చేయమని అడగడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ గా తయారవుతుంది. రకరకాల ట్రైన్స్ అందుబాటులోకి రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు నాయకర్ గారు, ఎన్డీఏ కూటమి చెందినటువంటి నాయకులు, నేను చెప్తూ ఉంటాను, వేళ అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది. బాపట్లలో ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ బాపట్ల పట్టణం. వివరాల్లోకి వెళ్తే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐ విధులు నిర్వహిస్తున్న ఇమాం 60,000లో 25,000 రూపాయలు లంచం, 35,000 రూపాయలు చలానా రూపంలో తీసుకుంటూ పట్టుబడ్డారు.
బాపట్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ ఆధ్వర్యంలో బాపట్ల మున్సిపల్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ఆర్ఐ ఇమాం అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఐ ఇమాం ఓ వ్యక్తి నుంచి 60,000 లంచం డిమాండ్ చేసి 25,000 నగదు రూపంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ దాడులతో మున్సిపల్ ఆఫీసుల సిబ్బంది తమ సీట్లను ఖాళీ చేసి బయటకు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 12:20 బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని టీ స్టాల్ దగ్గర బాపట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ షేక్ ఇమాం గారు రూపాయలు 60,000 అంటే 60,000లో 25,000 రూపాయలు లంచం, మిగతాది ఇతను అప్లికెంట్ పే చేయవలసిన ఇన్విటేషన్ ఫీజు కానీ లేకపోతే పెండింగ్ ట్యాక్స్ ఏరియర్స్ కానీ ఇటువంటివి ఉన్నాయి. 25,000 రూపాయల లంచం అది తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు జనగంజాం మండలం కొత్తపేట విలేజ్ గ్రామానికి చెందినవాడు. అతను తన భార్య దేవరకొండ నాగేంద్రం మరియు కుమార్తె దేవరకొండ మౌనిక పేరిట బాపట్ల పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీలో 2 బిల్డింగ్స్ కొన్నారు డిసెంబర్ 2025. వాటిని టైటిల్ ట్రాన్స్ఫర్ మరియు ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో వీళ్ళ పేర్ల మీద చేయించుకోవడానికి ఇతన్ని ఇమాం గారిని కలవటం జరిగింది. ఈయన వీళ్ళ భార్య అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసి దాంట్లో 50,000లో 25,000 రూపాయలు లంచం, మిగతాది అఫీషియల్గా కట్టవలసింది ఆల్రెడీ తీసుకున్నాడు. ఇంకా వీళ్ళ కూతురు దానికి కూడా మళ్ళీ 60,000 అడిగారు. ఈసారి 60,000లో 25,000 లంచం అని చెప్పారు. అయితే ఇంకా ఎంత నిర్ధారణ అంటే మనము వీళ్ళ అధికారులను అడిగి అసలు ఈ ఇన్విటేషన్ ఫీజు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంతవరకు నిజంగా ఉంది దీంట్లో అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అలాగే గుంటూరు ఏసీబీ తరఫున ఎవరైనా మీకు తెలియజేసేది అంటే ఈ ప్రభుత్వ అధికారులు పబ్లిక్లు ఎవరైనా ఏసీబీ